హలో, ఇంకా అలాగవలేదా? హలో అప్పు, ఇంకా కొంచెం సేపు లాలు. నో 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 వేకప్. ఆఫీస్ టైం అయింది కదా. ఇదిగో నీకు ఇష్టమైన కాఫీ. ఏమైంది నీ చేతికి? ఏమైందిరా? అది నిన్న బట్టలు వాష్ చేస్తున్నప్పుడు తెలియకుండా జరిగింది. చూసుకోవాలి కదా అప్పు. పని మనిషి వచ్చేంత వరకు ఇంటి పనులు మొత్తం నేను చూసుకుంటానని చెప్పాను కదా. చెప్తే వింటున్నావా నువ్వు? హలో సార్, ఏ పని చేయకుండా నాకు ఇంట్లో కూర్చుంటే నాకు చాలా బోర్ కొడుతుంది. ఇక బోర్ కొట్టదులే. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాలి. అర్థమైందా? అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టాను. నువ్వు చక్కగా అక్కడ కూర్చొని మంచి అమ్మాయిలాగా మొత్తం తినేసేయాలి. ఇంకా నీకు బోర్ కొట్టకుండా ఉండటానికి టేబుల్ పైన పెన్ను పేపర్ పెట్టాను. ఇంకా ఏదైనా కావాలంటే నాకు కాల్ చేయి, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. నేను వెళ్ళిరానా? లాలు, నాకు బోర్ కొడుతుంది. ఐ లవ్ యూ అప్పు. లాలు, లాలు బాబు, ఇక్కడి నుంచి సొల్లు ఖర్చకుండా త్వరగా పనికి వెళ్తే బాగుంటుంది. అర్థమైందా? అబ్బా, నేను వెళ్ళిరానా? ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మా నాన్నతో అస్సలు మాట్లాడలేదు. నీ పని అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడు.
లైట్ ఆఫ్ చేయొద్దు లాలు. లాలు, మందాకిని కోపంతో నిండిన తన మొహం. ఛే ఇజ్రుడా, నీ నడానికి బలం లేకపోతే నీ కామాన్ని ఏడ్చి తీర్చుకో. నా ఒంట్లో పడుకోవడానికి నేనేమి నీ తల్లిని కాదు. రాజ్యసభ మంత్రులు, రాజా, సేనాధిపతులు, సిపాయిలు, మల్లర్లు కూర్చున్నారు. మంత్రి రాజుగారి చెవిలో ఇలా చెప్పాడు. మహారాజా, ఈరోజు ఆరోపణతో వచ్చింది ఒక దేవదాసి. తన ఆరోపణ చాలా విచిత్రంగా ఉంది. ఎంతో ఆతృతతో రాజు మంత్రిని చూశాడు. రాజ్యసభలో సగం దుస్తులతో రాక్షసిలా నిలబడింది మందాకిని. లింగబలం అంటే ఏంటో తెలియని మూర్ఖుల్లారా, మగతనం అంటే ఏంటో తెలియని పిచ్చి వాళ్లలారా, నా శరీరంలో ఉన్న కామాన్ని తృప్తిపరచడానికి మగవాడిగా పుట్టినవాడు ఎవడైనా ఉన్నాడా? ఈ రాజ్యసభలో ఈ దేశంలో గొప్పవాళ్ళు యాదవులు, రజపుత్రులు, మల్లర్లు అందరూ భయపడి పారిపోయారు తప్ప ఎవరు నన్ను తృప్తి పొందక చెయ్యలేకపోయారు. అందువల్ల ఈ రాజ్యసభలో రాజుని, పురోహితిని ఎదురుగా పెట్టుకుని ఈ మందాకిని చేసే శపథం, ఒకటి రాజు గాని లేదా యుద్ధ వీరులు గాని నా కామాన్ని తృప్తి చెందేలా చెయ్యాలి. నాలో ఉన్న కామం నశించేంత వరకు నేను ఈ దుస్తులు వేసుకోను. ఈ రోజు నుంచి నేను నగ్నంగానే ఉంటాను. అప్పు, లెగు అప్పు.
ఏమైంది? మొహం డల్గా ఉంది. ఏదైనా ప్రాబ్లమా ఏంటి? ఏమీ లేదు అప్పు. అమ్మ నాన్న చెల్లెలు గుర్తొచ్చారు. ఫుడ్ రెడీ చేసి పెట్టేశాను. చక్కగా మంచమ్మలాగా కూర్చొని తినేయాలి. సరే నేను వెళ్ళరానా? బాయ్. హలో. హలో అప్పు, నీకేమైంది? నువ్వు ఉన్నావా లేదా? నువ్వు ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేసినా రిప్లై పెట్టడం లేదు. హనీమూన్ ఇంకా పూర్తవ్వలేదా? నీతోనే మాట్లాడుతున్నాను. నీ మాటలు వినాలంటే నేను క్యూలో నిలబడాలనుకుంటాను. ఇలా చూడు, నేను మాట్లాడే మూడ్లో లేను. నువ్వు తర్వాత కాల్ చేయి. అర్థమైంది. ఆయన పక్కనే ఉన్నారా? ఓ, ఛే. నా ఒళ్ళు ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. వేసవి కాలంలో ఎడారిలో చిక్కుకున్న ఒక గాడిదలాగా ఎప్పుడూ వేడి, నాలికంతా ఎండిపోయినట్లుగా, చూసే ప్రతి దాంట్లో రంగులు లేనట్లుగా, దివ్యానే కదా నువ్వు? అవును. నా పేరు మాధవన్. ఓ, లాల్కు నేను మామయ్య వరుస అవుతాను. అలాగా. సారీ అండి. ఇక్కడ గాలి వేస్తే గంటలు కొట్టుకుంటాయి. ఓ. ఆ శబ్దం విని అదే అనుకున్నాను. ఈ ఇల్లు బాగుంది. ఇది సొంత ఇల్లే కదా? లేదు, దీని ఓనర్ బయట ఉన్నారు. లాలు ఫ్రెండే రెడీ చేసి ఇచ్చారు. బాగుంది బాగుంది. అంకుల్ లోపలికి రండి, లోపల కూర్చుని మాట్లాడుకుందాం. రండి అంకుల్, కూర్చోండి. మీకు తాగడానికి టీయో కాఫీ? లేదు, ఏం వద్దమ్మా. తాగడానికి ఒక గ్లాస్ నీళ్లు మాత్రం చాలు.
మీరు పెళ్ళికి వచ్చారా? నాకు చూసినట్టు గుర్తే లేదు. లేదమ్మా, నీ పెళ్ళికి రాలేకపోయాను. అప్పుడు నేను బయట ఊర్లో ఉన్నాను. ఓ ఆ, లాలు పనికి వెళ్ళాడా ఏంటి? అవును అంకుల్, కావాలంటే ఫోన్ చేస్తాను. లేదు లేదు, రాని ఏం కంగారు లేదు. వాడు ఇప్పుడు కూడా ఆ రిసార్ట్లో మేనేజర్గానే కదా ఉన్నాడు. అవును అంకుల్. నేను నీ దగ్గర కొన్ని విషయాలు చెప్పాల్సి ఉందమ్మా. నేను ఇప్పుడు కాల్ చేసినా కూడా వాడు నా కాల్ అటెండ్ చేయట్లేదు. ఒకవేళ అటెండ్ చేసినా కూడా ఏదో ఒకటి చెప్పి నా కాల్ కట్ చేస్తున్నాడు. వాడు నా దగ్గర కాస్త డబ్బులు అప్పు తీసుకున్నాడు. రూపాయి 2 రూపాయలు కాదు, 80 లక్షల రూపాయలు. ఆ డబ్బులు వాడికి ఇచ్చి నేను బాగా ఇరుక్కున్నానమ్మా. వాడి వల్ల నాకు పెద్ద సమస్య అయిపోయిందమ్మా. వాడి మీద ఎలాంటి తప్పు లేదో నాకు బాగా తెలుసు. వాడు ఇంతకుముందు ఒక ఐటీ ఫీల్డ్లో ఉండేవాడు కదా. వీడి ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక అమెరికన్ ఐటీ కంపెనీ ఫ్రాంచైజ్ ఇక్కడ ప్రారంభించాలని వాళ్ళ ఐడియా. కంపెనీ వాడు పెట్టిన ఒకే ఒక డిమాండ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ పక్కన ఒక 5,000 స్క్వేర్ ఫీట్లో సొంతంగా ఒక బిల్డింగ్ ఉండాలనేది. అందుకనే వాడికి సహాయం చేశాను. నాకొక షేర్ ఆఫర్ చేశారు వాళ్ళు. ఈ ముగ్గురు వెధవలు కలిసి వాళ్ళ షేర్ని 4వ వాడి దగ్గర ఇచ్చేశారు. వాడొక పెద్ద ఫ్రాడ్. డబ్బులు తీసుకుని వాడు పారిపోయాడు. ఇప్పుడు ఈ ముగ్గురు రోడ్డు మీదకి వచ్చేశారు. నీ బంగారం అంతా నీ దగ్గర ఉందా, లేదా దాన్ని కూడా అమ్మేశాడా వాడు? అదంతా నా దగ్గర ఉంది. అయితే మంచిదే. తెలుసు కదా, ఎటువంటి బాధ్యత లేనివాడు వాడు. ఎందుకు ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కానీ తనను కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు. నిజం చెప్పాలంటే వాడిని చూసిన నరికి పాడద్దామని ఇక్కడికి వచ్చాను. కానీ నీలాంటి ఒక అమ్మాయిని చూశాక ఆ విషయాన్నే మర్చిపోయాను. అంకుల్ ప్లీజ్ ఏం చెయ్యొద్దు. నాకు ఇదంతా తెలీదు. నా దగ్గర 50 తులాల బంగారం ఉంది. అది నేను ఇస్తాను. అదిస్తే కూడా ఒక 10-15 లక్షలే కదమ్మా వస్తుంది. మిగతాకి నేనెక్కడికి వెళ్ళేది? ఇది ఇవ్వడానికే మా ఇంట్లో వాళ్ళు చాలా కష్టపడ్డారు. నాకు ఒక చెల్లి కూడా ఉంది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు అంకుల్. వీడి కోసం నీ దగ్గర ఉన్న బంగారం అంతా అమ్మేశావు అనుకో. రేపటి రోజున నీకంటూ ఒక అవసరం వస్తే ఏం చేస్తావు నువ్వు? ఇప్పటికైతే దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. అయినా కొన్ని తలరా తలుచుకుంటేనే ఇలాంటి ఒక చేత కాని వాడి దగ్గర ఇరుక్కున్నావు కదమ్మా నువ్వు. నువ్వు భయపడొద్దు. డబ్బులు నేను వాడి దగ్గర తీసుకుంటాలే. నువ్వు వాడికి ఫోన్ చేసి మాధవన్ మామయ్య వచ్చారని మాత్రం చెప్పు. వచ్చేసావా నువ్వు? ఆ తలుపు కాస్త ముయ్యరా. ఆ తలుపులు ముయ్యమన్నా. ఏంటో చూస్తున్నావు? డోర్ మీరా చెత్త నా కొటక్క. నువ్వు కంగారు పడకమ్మా, నువ్వు కూర్చో. నీకు స్పెషల్గా చెప్పాలా? మూసుకుని కూర్చోరా. అందులో కాదు, కింద కూర్చోరా. కింద
రేయ్ బాగున్నావా? నోట్ తీసి చెప్పరా, నోట్లే ఉంది. ఉంది. ఏంట్రా నా డబ్బులు ఏమైనాయి? మాధవన్నా, నాకు కొంచెం టైం కావాలి. ఎందుకురా ఫోన్ చేస్తే ఫోన్ అటెండ్ చేయట్లేదు? అన్నా, అదే భయపడ్డాను. నన్ను క్షమించండి అన్నా. టైము ఇంకా ఎన్ని రోజులు? ఒక 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 వారం. నమ్మచ్చా? ఆ, ఆ. ఓ వారం లేకపోతే ఏం చేద్దాం, నువ్వే చెప్పు. లేదు మాధవన్న, ఇచ్చేస్తాను. మా నువ్వు కొంచెం లేగమ్మా, నాతో పట్టురా. నీ దగ్గర ఒక విషయం చెప్పాలి. ఈ అమ్మాయి మాత్రం లేకపోతే నరికి పాడేసావాడిని. అత్తవ్వా, అంతా చూసావు కదా, నువ్వు కొంచెం ఆలోచించి చూడు. ఇలాంటి వాడితో నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు చెప్పు. నీ మొగుడు వల్ల డబ్బులు అస్సలు తిరిగి ఇవ్వలేడని నాకు బాగా తెలుసు. ఈరోజు నేను ఏం మాట్లాడకుండా వెనక్కి వెళ్ళేది కేవలం నీ కోసం మాత్రమే. నీకు వాడు ఒక ముద్దైనా సరిగ్గా ఇచ్చాడా? చందనపు వాసన వస్తుంది నీ పైన. ఈ అప్పు తీరడానికి నేనొక దారి చెప్పనా? ఈ అందాన్ని నేను కొంచెం అనుభవించుకుంటానే. నీ మొగుడిని వదిలేసి నాతో పాటు మాత్రమే ఉండమని నేను చెప్పట్లేదు, అర్థమైందా? నేను వచ్చినప్పుడల్లా నీ మనసు తలుపులు నా కోసం తెరిచి పెట్టాలి. దీనికి నువ్వు ఒప్పుకున్నావంటే వాడు అప్పు మొత్తం తీరిపోతుంది. నిన్ను మహారాణిలాగా చివరి వరకు చూసుకోవడం నా బాధ్యత. నువ్వు ఒప్పుకోలేదంటే ఒక వారంలో డబ్బులు నాకు కావాలి. అయితే మీకు ఉంచుకున్న రాణిలా నేను జీవించలేను. మీ డబ్బులు ఎలాగైనా మేము ఇచ్చేస్తాం. ఇంకొంచెం సేపు ఇక్కడుంటే నేనేంటో మీకు తెలుస్తుంది.
క్షమించమ్మా నన్ను. ఒక్కసారి నా నీ పెదాల రుచి నేను టేస్ట్ చేయలేదంటే నా జీవితమే అర్థం లేనిదైపోతుంది. వస్తానమ్మా. ఆ? రేయ్, నేను ఫోన్ చేస్తాను, కాల్ అటెండ్ చేయాలి. కాస్త మాట్లాడాల్సి ఉంది. అప్పులోంచి ఎలా బయటపడాలన్న మార్గాన్ని కూడా నేనే ఏర్పాటు చేసి ఇస్తాను నీకు. అర్థమైందా? ఏమైందప్పు? ఎందుకు ఏడుస్తున్నావు? వాడు నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా? ఏ లేదు, మన పరిస్థితిని తలచి ఏడ్చాను. ఒక విషయం అడగనా? ఒక వారంలో అతను డబ్బులు ఇచ్చేయగలవా? అప్పు, ఒక వారంలో ఎలా అప్పు?